వెల్కమ్ టు మై ఛానల్ విత్ మీ గోదారమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేను ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాను అన్నది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. ఏంటి కొత్తగా అంటుంది అనుకుంటున్నారా? అదేనండి, నా బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? చాలామందికి ఈ పాటికి నా క్లోజ్ ఫ్రెండ్స్కి, నన్ను తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసండి. తెలియని వాళ్ళకి ఈ వీడియోలో అయితే నేను ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నాను. మేము ఇండియాకి షిఫ్ట్ అయిపోతున్నామండి. అంటే ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు సింగపూర్ అండ్ మేము ఇండియాకి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఎన్నో జ్ఞాపకాల కలయిక మా ఈ చిన్ని ప్రయాణం. ఎప్పుడూ ఉరుకుతూ పరిగెడుతూ ఉండే మా మోనిష్ మొదటి అడుగు, ఎంతో కష్టంతో పట్టుదలతోటి వైభవ్ సాధించిన మొదటి గెలుపు. అలాగే స్విమ్మింగ్, స్కేటింగ్, సోకర్ అంటూ ఏది అవకాశం దొరికినా అది నేర్చుకుంటూ గడిపిన వాళ్ళ బాల్యం ఎంతో చక్కగా గడిచిపోయిందండి. ఎన్నో ఇబ్బందులను కూడా నవ్వుతూ ఆహ్వానించాం. ఇక్కడ మేము గడిపిన ఈ సమయం తిరిగి రానిది, అలాగే మర్చిపోలేనిదండి. ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి ఉందన్నమాట. ఇండియా వెళ్ళిపోతున్నామని చెప్పి ఒక పక్క ఆనందంగా ఉన్నా, అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీట్ అవుతున్నాం, ఎస్పెషల్లీ వైభవ్ని మీట్ అవుతున్నాం, మా పెద్దబ్బాయిని అని చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఎక్కడో ఒక చోటనైతే బాధ ఉండిపోయింది. సింగపూర్ని వదిలిపెట్టి వెళ్ళడం అన్నది అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. చాలా చాలా ప్రిపేర్డ్గా ఉంటే కానీ సింగపూర్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. ఇక్కడ చాలా లాంగ్ బాండింగ్ అండి, ఆల్మోస్ట్ 10 years బాండింగ్ విత్ దిస్ సింగపూర్. నా లైఫ్లో ఇప్పుడు దాకా మేజర్ పార్ట్ అండి. నా మ్యారేజ్ అయ్యాక మేము చెన్నైలో 5 years అయితే ఉన్నాం, తర్వాత సింగపూర్లోనే 10 years ఉన్నాం. మా పిల్లలు మ్యాక్సిమం చైల్డ్హుడ్ అంతా, మోనిష్ అయితే పుట్టిన దగ్గర నుంచి మొత్తం అంతా ఇక్కడే ఉంది. మా మెమరీస్ అన్నీ ప్రతిదీ కూడా ఇక్కడే ముడిపడి ఉన్నదన్నమాట. అందుకని ఎలా ఉందంటే నాకు వదిలి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. అక్కడికి వెళ్ళి ఎలా సెటిల్ అవుతామని కొంచెం టెన్షన్ అయితే ఉంది. ఎలా అడ్జస్ట్ అవుతాం మెయిన్గా అని చెప్పేసి అక్కడ కొంచెం టెన్షన్గా అయితే ఉంది. ఈ కరోనా సిచ్యువేషన్లో ట్రావెల్ చేయడం కూడా అది కూడా ఇంకో టెన్షన్ అనమాట. అన్నీ కలిపి మిక్సీలో వేసుకుని తిప్పితే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలా అయితే ఇప్పుడు నా దగ్గర ఉంది. ఫస్ట్ టైం సింగపూర్కి ల్యాండ్ అయినప్పుడు ఫస్ట్ డే నా ఫీలింగ్ ఎలా ఉందో కూడా స్టిల్ ఫ్రెష్గా నా మెమరీలో అలాగే ఉందండి. ఒక్కదానే ట్రావెల్ చేశాను. వైభవ్ అప్పుడు 4 years ఏజ్ అనమాట. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం, అది కూడా ఫస్ట్ టైం ఒక ఫారెన్ కంట్రీకి రావడం. సింగపూర్ ఎయిర్పోర్ట్ దిగ్గానే ఇది ఒక మహాప్రపంచంలా కనిపించింది. ప్రతిదీ కొత్తగా అనిపించింది. అప్పుడు దాకా వచ్చి 4 ముక్కలు ఇంగ్లీష్ కూడా నోట్ దాటి బయటికి రాలేదు. అంత టెన్షన్ పడుతూ అయితే ఈ సింగపూర్కి వచ్చాను. ఎలా అడ్జస్ట్ అవుతాము, ఎలా ఉండగలుగుతాము ఇక్కడ అని చెప్పేసి అయితే కంగారుగానే వచ్చాము. 6 months అనుకుని వచ్చామండి. 4 monthsకే ఒక స్టేజ్లో వెళ్ళిపోవాలి, బ్యాక్కి వెళ్ళిపోవాలన్న సిచ్యువేషన్ కూడా వచ్చింది. కానీ 10 years ఇక్కడే ఉన్నాము. అది అన్బిలీవబుల్ అండి. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సింగపూర్ అలాంటి కంట్రీ అండి, వదిలి వెళ్ళాలని కూడా అనిపించదు. కానీ ఒక స్టేజ్లో అయితే వెళ్ళాలి కదండి. మేము వెళ్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా డిసైడ్ అయ్యే 1.5 year బ్యాక్ వైభవ్ని అయితే ముందుగానే అక్కడ హాస్టల్లో జాయిన్ చేసాం స్కూల్లో. ఎందుకంటే ఎగ్జాక్ట్ 9th 10th ఆ టైంలో షిఫ్ట్ చేస్తే వాడికి స్టడీస్కి ఇబ్బంది అవుతుంది. 1 year ఒక చోటన అక్కడ ఉంటే కనుక అందరితోటి మింగిల్ అవుతాడు అని చెప్పేసి అయితే అక్కడ జాయిన్ చేసాం. తర్వాత మేము ఎలాగో వాడు 9th 10th క్లాస్ టైంకి మేము ఇండియా షిఫ్ట్ అవుతామని అనుకున్నాము. అందుకని ఈ టైం ఎలాగో పర్ఫెక్ట్గా సెట్ అయింది. వెళ్ళే టైమే వచ్చింది కాబట్టి హ్యాపీగానే వెళ్తున్నాము. బెస్ట్ పార్ట్ ఆఫ్ మై సింగపూర్ జర్నీ వచ్చేసి ఈ లాస్ట్ 1 year అండి. ఈ 1 yearలో ఈ కరోనా సిచ్యువేషన్ రావడం వల్ల నేను ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎంతవరకు బెనిఫిషియల్ అన్నది నేను చెప్పలేను, కానీ నాకైతే చాలా చాలా మెమరీస్ని అయితే ఇచ్చిందండి. వెళ్ళే టైంలో ఇప్పుడు దాకా ఇన్నేళ్ళు ఉన్నా సరే సింగపూర్లో చాలామందికి నేను ఎవరు అన్నది తెలీదు. ఇప్పుడు కూడా తెలుసని నేను చెప్పను. కొంతమందికైనా కొత్త వాళ్ళకైతే నేను పరిచయం అయ్యాను. కొత్త స్నేహాలు అన్నీ దొరికినాయి నాకు. కొంతమందితో పరిచయాలు అయినాయి. ఎప్పుడో పక్క వాళ్ళతో మాట్లాడాలంటే కూడా నేను కొంచెం షై టైప్ అనమాట. అందుకని ఎక్కువగా మాట్లాడను.
పరిచయం అయితే మటుకు బాగా క్లోజ్గా మూవ్ అయిపోతాను. అలాంటిది నాకు కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, చూసి వీడియోస్ బాగున్నాయని చెప్పడం, చాలా ఎంకరేజింగ్గా వెళ్ళే ముందు ఈ అటాచ్మెంట్ అన్నది బాగా పెరిగిందనమాట సింగపూర్ తోటి. ఈ వీడియోస్ అన్ని షూట్ చేసి ప్రతిదీ ఒక మెమరీ బాక్స్ లాంటిది అనమాట. నాకు సింగపూర్కి సంబంధించి యూట్యూబ్ ఒక మెమరీ బాక్స్ లాంటిది. ఎప్పుడైనా నేను ఆ ప్లేస్ నేను ఇది విజిట్ చేశాను అని అనుకోవాలనుకుంటే ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక నేను తిరిగిన ప్లేసెస్ అవన్నీ నాకైతే గుర్తొచ్చేస్తాయి. అలా అయితే నాకు ఈ యూట్యూబ్ మంచి మంచి మెమరీస్ ఇచ్చిందని చెప్పుకోవాలండి. మేము వెళ్ళే ట్రావెల్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా మాకు తెలిసిన వాళ్ళు అందరినీ, మా ఫ్రెండ్స్ అందరినీ, నాకు ఫస్ట్ నుంచి నా సింగపూర్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంచుమించు ఎవరైతే నాకు పరిచయం ఉన్నారో, మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీట్ అవుతానికి ట్రై చేస్తూనే ఉన్నానండి. చాలామందిని ఆల్రెడీ చాలామందిని మీట్ అయ్యాను. అందరూ కూడా ఎంత బాగా ఎంకరేజ్ చేశారంటే వీడియోస్ని చాలామంది బాగున్నాయి, నువ్వు ఇండియా వెళ్ళాక కూడా అస్సలు ఆపద్దు, చెయ్యి, ఇంకా మంచి కంటెంట్ ఉంటుంది అక్కడైతే, నీకు ఇంకా ఛాన్స్ ఉంటుంది చేయడానికి అని చెప్పేసి అయితే అన్నారండి. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. ఎంత ఎంకరేజ్మెంట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేనేదో సరదాగా నా కోసం నేను స్టార్ట్ చేశాను. నాకు కొంచెం డైవర్షన్గా ఉంటుంది, నా ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి కొంచెం అయితే రిలాక్స్ అవుతాను దీంట్లో పడతా అని చెప్పేసి అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇది ఎంత నాకు బూస్టప్ ఇచ్చింది, ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది అన్నది నాకే తెలుసండి. అందులోనూ అందరినీ మీట్ అయినప్పుడు అందరూ చెప్తుంటుంటే అది ఇంకా ఫీలింగ్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషనల్ కూడా అయిపోయాను. ఏంటి నేను ఇంత లాస్ట్ టైంలో స్టార్ట్ చేశాను, ఇంత అలాగ రీచ్ అయ్యింది, ఇంకొంచెం టైం ఉంటే బాగుండు కదా, ఇంకా బాగా రీచ్ అవుతుందేమో ఛానల్, ఇంకా బాగుండేదేమో అని. నో ప్రాబ్లం అండి. ఇప్పటికి కూడా నేను చాలా వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకున్నాను. మోస్ట్లీ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ మేము ప్లాన్ చేసుకున్న కాడి నుంచి ఇండియాకి వెళ్ళాలి అని ఒక ఐడియా వచ్చిన దగ్గర నుంచి ఏ వీకెండ్ కూడా ఎప్పుడు టైం దొరికితే, వీకెండ్ అనే కాదు వీక్ డేస్లో కూడా ఎప్పుడు వారికి టైం దొరికి మా అందరికీ బయటకు వెళ్ళడానికి కుదిరి, మా హెల్త్ అవన్నీ బాగున్నప్పుడు, మాకు ఏం పని లేనప్పుడు కంపల్సరీ టైం అయితే వేస్ట్ చేయకుండా అయితే వీడియోస్ షూట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చాలా వీడియోస్ అయితే నేను ఇండియా వెళ్ళాక కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూనే ఉంటానండి. అలాగే నేను ఇండియా వెళ్ళాక కూడా నాకు టైం దొరికినప్పుడు, అంటే మేము అక్కడ ఒకసారి వన్స్ సెటిల్ అయ్యాక అన్నీ నేను సెట్ చేసుకున్నాక అక్కడ కూడా చాలా వీడియోస్, చాలా టైప్ ఆఫ్ వీడియోస్ అయితే నేను ప్లాన్ చేసుకుంటున్నానండి. ఎవ్వరు కూడా ఆ వీడియోస్ అనేవి మిస్ అవ్వకండి. చూడండి, మోనిష్కి కూడా ఎంత బాగా ఫేర్వెల్ ఇచ్చారంటే స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ వాడి కోసం స్పెషల్గా కార్డ్స్ అయితే రాసి ఇచ్చారనమాట. అది చూసి నాకు కూడా అనిపించింది ఎంత మిస్ అయిపోతాడో మోనిష్ అని చెప్పేసి అనుకున్నాను. ఎంత క్యూట్గా రాశారో చూడండి ఇక్కడ కార్డ్స్. Let us read some cards, okay? Okay. Dear Monish, have a safe trip to India. Please come back to Singapore again soon. Vastava Singapore ki malli? Maybe, hope so. Thank you for being my friend. Who is this? Zachary. Thank you, Zachary. Inka, ni family? From Zach Junior to Monish. Remember the times we were together? It was fun. We played together. When I was with you, I played with you. I did everything I could do with you. You helped me too. Thank you and wish you all the best. Say thanks to Jack Junior. Thank you, Zach. Monish, thank you for being my classmate for this year. I really appreciate it and you are very funny also. Goodbye, Monish. Wish you have a fun day in India.
చాలా Wish you- గిఫ్ట్స్ అండ్ కార్డ్స్ కూడా ఇచ్చారండి. ఆడైతే అవన్నీ చూసుకుంటూనే ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, మా ఫ్రెండ్స్ అందరు రాసి ఇచ్చారు అని చెప్పేసి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది కూడా మేబీ హీ విల్ మిస్ హిస్ ఫ్రెండ్స్ అండి. కానీ అక్కడ హోప్ ఫాస్ట్గా స్కూల్స్ అన్నీ అక్కడ స్టార్ట్ అయిపోతే ఆ ఫీలింగ్ కూడా ఉండకపోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ని మీట్ అవుతామన్న ఎక్సైట్మెంట్లో కూడా ఉన్నాడు కొంచెం. స్కూల్స్ అయితే రేపు గమ్మున రీఓపెన్ అయిపోవాలి వెళ్ళిన వెంటనే అని చెప్పేసి అయితే ఆడికి బాగా ఉంది. ఇంట్లో ఉండాలంటే వాళ్ళకి బోర్ కదండి. ఇక్కడైతే మనకు కరోనా ఉన్నా ఏ ఉన్నా సరే స్కూల్స్ అయితే రన్నింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇండియా వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంకి ఎలా ఉంటుందో అని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. ఫాస్ట్గా ఇవన్నీ అయిపోయి స్కూల్స్ అన్నీ వాళ్ళకి నార్మల్ అయిపోతే వాళ్ళకి ఆ ఆలోచన కూడా ఉండదు గమ్ముని. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ హోల్ 10 years జర్నీ ఇన్ సింగపూర్ అండి. అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సింగపూర్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకో లైఫ్ లాంగ్ ఉండే మెమరీస్ని అయితే నాకు ఈ సింగపూర్ ఇచ్చింది. అలాగే ఈ మెమరీస్ అన్నిటినీ కూడా స్టోర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ యూట్యూబ్కి కూడా చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. అది బౌడ్ అయితే యూట్యూబ్ సింబల్ కూడా చూపిస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు అవకాశం వచ్చినా నేను వచ్చి మీ అందరినీ కలుస్తాను. ఓకేనా? బాయ్. Bye. See you all in the next video. Bye. And also bye to Singapore. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ కొన్ని ట్రావెల్ వ్లాగ్స్ తోటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.